Auntie, I'll tell in Telugu. Yeah, yeah. నిన్నటి రోజు ఏమైందంటే నేను 4 రోజుల నుంచి చెవి బాధతో బాధపడుతున్నాను చాలా. బాధపడుతుంటే నిన్న అపోలో హాస్పిటల్ వెళ్ళాను. హాస్పిటల్ వెళ్ళి షాలు నాతో ఉంది. అయితే అక్కడ కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వచ్చే టైంలో ఏమైందంటే ఒక ఆటో ఎక్కాను. ఊబర్ ఆటోనే ఎక్కాను. ఊబర్ ఆటో ఎక్కినాక ఆడు ఓటీపీ నెంబర్ అడిగాడు, తీసుకున్నాడు. కానీ 2 సార్లు తీసుకున్నాడు. అక్కడ డౌట్ వచ్చింది ఏంటో అని. కానీ వచ్చినాక మళ్ళీ నాకు రూట్ తెలుసు. ఎలా మ్యాప్ వేసుకున్నాను. మ్యాప్ వేసుకున్నాక రూట్ తెలుసు. వేసుకున్నప్పుడు అది రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నాడు. ఎందుకు నువ్వు రాంగ్ రూట్ తీసుకెళ్తున్నాడు అంటే, మేడం ఇక్కడ రోడ్ అంతా పాడైపోయింది. మీరు చెప్పే రూటు వేరే రూట్ నుంచి తీసుకెళ్తా అంటే, సరేలే అన్న. మళ్ళీ వాడు యూ టర్న్ తీసుకోవాలి యాక్చువల్లీ వాడు చెప్పిన ప్రకారం. వాడు యూ టర్న్ తీసుకోలేదు. ఎందుకు యూ టర్న్ తీసుకోలేదంటే, రెడ్ లైట్ నుంచి యూ టర్న్ తీసుకెళ్తాను అన్నాడు. ఆ రెడ్ లైట్ నుంచి కూడా యూ టర్న్ తీసుకోకుండా వాడు ఎక్కడో రాంగ్ రూట్గా తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతే నాకు డౌట్ వచ్చి, నువ్వు రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నావు, నన్ను ఆపు ఆపు అంటే, నువ్వు ఆపపోతే నేను పోలీసుని పట్టిస్తాను అంటే, అప్పుడు వాడు భయపడిపోయి ఆపేశాడు మధ్య దారిలో ట్రాఫిక్లోనే. అప్పుడు నేను ఎలా దిగానో వాడు ఆటో తీసుకొని పారిపోయాడు. అయితే వాడు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడో కానీ నాకు తెలియదు. కానీ దేవుడైతే పెద్ద గండం నుంచి నన్ను కాపాడాడు నిన్న. దాని తర్వాత మళ్ళీ నేను చాలాసేపు ఆటో కోసం ట్రై చేశాను. ఆటో దొరకలేదు. మళ్ళీ ఇంకో ప్లేస్కి వచ్చినప్పుడు ఇంకో ఆటో కూడా నన్ను కొంచెం రాంగ్ వేలో చూస్తున్నాడు. ఇంకో మనిషి కూడా రాంగ్ వేలో చూస్తున్నాడు. అప్పుడు నేను చాలా ప్రేయర్ చేసుకున్నాను. దేవుడి దయ వల్ల నాకు ఒక 40 మినిట్స్ తర్వాత అలా మంచి ఆటో వచ్చింది. దేవుడి కృప వల్ల ఇంటికి నేను క్షేమంగా చేరగలిగాను. ఈ చిన్న టెస్ట్ మనీ దేవుడు దీవించిన గాక. ఎందుకంటే దేవుడు మొన్న ఆశా అంటే ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను నీ పక్షంగా ఉండినప్పుడు ఏ మనిషి నీకు విరోధంగా ఏమి చేయలేరు. వెన్ ఐ యామ్ విత్ యూ, హూ క్యాన్ స్టాండ్ అగేన్స్ట్ యూ అని వాగ్దానం చెప్పారు. అయితే ఆ వాగ్దానం ప్రకారం దేవుడు నన్ను కాపాడారు. దేవుడికి వందనాలు, మహిమ చెల్లును గాక. ఆమేన్. It's God. Would you translate, please, Kalpana? Auntie, shall I tell in myself in English? Where's Kalpana? She's not here. Auntie. Yeah, translate, Kalpana. Sister Elizabeth was going to the hospital by an auto. But when the auto driver asked for OTP, he asked it for twice. She got little doubt, but she went on. After some time, he was going in a wrong route. When Elizabeth asked him why he was going in a wrong route, he explained some reason. But still, then he was going in so many wrong ways. Then she stopped him and told him she's going to give a police complaint. Then that fellow frightened and she got up from the auto and he ran away. The same experience came to her when she sought for another auto the same day. So she was like praying to God, but she was happy that God gave her a verse that no one can be against you when I am with you. So claiming that promise, she sought for another auto and she returned carefully home. She's giving all the praise and glory to the Lord. Oh, praise God. When did this happen, Elspeth? Auntie, yesterday evening, Auntie. Oh, Yeah, God Auntie. saved you. Praise God. Praise God. Thank you, Jesus. Praise you, Yeah, Jesus. Auntie. Praise It God. really escaped me from the hands of the wicked, Auntie, yesterday. Yeah. Anybody else have any testimony to give? Auntie. Yeah, Mansa. I have a small testimony, Auntie. Okay. Actually, what happened, Auntie? Yesterday, we had watch night service. So I thought of going to church. Then what happened yesterday? Actually, I didn't feel good. I was feeling somewhat low, and I was having some palpitation type suddenly, and I was praying God in the house itself. I was reading Bible and I was asking God what is going on again, why I'm facing all these things.
So at last, after reading Bible and doing some prayer, I felt a little bit good. Then I got ready and I went to church. After reaching church also, when I sat inside the church also, I was feeling very uncomfortable. I was feeling like I'll faint. What will happen to me? I was getting all negative thoughts. So I was asking God, why it's happening like this? You gave me promise. Why it's happening like this? So God also gave me the same promise, like no one will stand against you. Means whatever they are doing, it will go and it will attack them on in reverse. So I was asking God, like, what is happening? What is going on with me? Why I'm feeling like this? When I came into your presence, I'm sitting in your presence. Why I have to face like this? So actually, what happened few months back, God has given one promise through Asha auntie, like He told, I'll speak to you with a soft voice. So God has spoken to me with a soft voice, and He told, "No, don't worry, nothing will happen. You are in my hands." And He asked me to calm. He removed my everything, like anxiety and everything. And He calmed me, means totally He made me silent. He gave me comfort and He calmed myself. So after that, auntie, I started feeling good. So after that I asked God, like, okay, from now onwards I don't want to take any tensions and worries. Everything I'm leaving into your hands. Again, I shouldn't get this kind of attacks always. So God asked me only one thing: just stay calm and leave into my hands. I'll take care. So I said, okay, okay, God. In that way, I was having conversation with God. After that, I was feeling much better, and I came nicely only. And after that, I didn't feel any attack or anything. I was feeling good only. Praise So God. I really give all the glory to the God. By means, at that moment, I felt really like I was losing hope. Like, what is this? Am I going to die? What? I'll die in church or what? Like that, I was getting all stupid thoughts. So all glory belongs to God. He just comforted me and He just calmed me with His words and everything. Auntie. Oh, praise God. Praise God. Thank you. Thank you. Tell the Kalpana. ఇక్కడ మానస సిస్టర్ మొన్న ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆమె గుండెలు కొంచెం ఎందుకో దడదడ స్టార్ట్ అయ్యేసరికి దేవునికి ప్రార్థించింది ఆమె. అదేంటి దేవా నేను నీ మందిరానికి వెళ్తా అనుకున్నప్పుడే నాకు ఇలా అవుతుంది అనుకున్నది. అప్పుడు దేవుడు ఆమెతో చెప్పాడట, నీకు విరుద్ధమైన ఆయుధం ఏది వర్ధిల్లదు అని చెప్పాడు. సరే అని ఆ మందిరానికి వెళ్ళినాక కొంచెం ఆమెకు గుర్తొచ్చినాయి దేవుడు చెప్పిన మాటలు. దేవుడు ఒకసారి ఈ కూడికలో చెప్పాడు మానసాకితోని, నేను ఒక చిన్న స్వరంతోనే నీతో మాట్లాడతాను అని చెప్పాడు. అప్పుడు ఆమెకు కొంచెం నెమ్మది కలిగింది. నెమ్మది కలిగి ఆమె గుండె దడ కూడా మొత్తము, అంటే ఆమె భయపడిపోయింది, పరిశుద్ధ మందిరంలో నాకేమన్నా అవుతుందని భయపడింది. కానీ దేవుడు ఏం అవ్వనివ్వలేదు. ఆమె దేవునికి ఎంత స్థుతులు చెల్లిస్తుంది, ఎందుకనంటే దేవుడు చెప్పిన మాట ఆయన నెరవేర్చాడు అని. Okay. Thank you. Is that the whole testimony? అంటే Okay. Thank you. Thank you. Thank you. Praise God. Anybody else wants to share something that God revealed to you or God talked to you that you would like to share with us? And yesterday, God gave me what promise. Like He asked me to be strong enough. Wow. Don't worry about anything. Be strong. Means He gave that promise yesterday. Amen. Amen. Praise God. In your situation, just correct. Praise God. I'll అంటే tell that దేవుడు in Telugu, auntie, that verse. He told me like నిర్భయంగా ధైర్యంగా ఉండుము, like that He told. Oh, నిర్భయము కలిగి ఉండండి, ధైర్యము వహించండి. నిర్భయము కలిగి ధైర్యంగా ఉండడి అని. అది మళ్ళీ మానసాకే ఆమె ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు వాగ్దానం ఇచ్చాడు నిన్ననే. ఆ ఆమె ఎప్పుడు భయపడము, అట్లా భయపడకు, నువ్వు నిర్భయంగా ఉండు, ధైర్యం తెచ్చుకో అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దానిని బట్టి కూడా ఆమె సంతోషిస్తుంది. praise God. Yes, Priya, Shalini, you have something to share? Mom, actually, I too got promises, and that promises God repeatedly talked to me about my future. Wonderfully talked to me. When I was praying, again I saw Father God hand on me. Oh, praise God. Praise God. Yeah. Praise
God. That's what. Praise God. Praise God. Anybody else wants to share anything? Nothing? ఇక్కడ శాంతి సిస్టర్ కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంటే అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే దేవుడు చూపిస్తున్నాడు. ఆమె భవిష్యత్తుని అన్ని తన చేతిలోకి తీసుకుని దేవుడు ఆశీర్వదిస్తున్నట్టు కూడా ఆమె చూసింది. Praise God. Okay. Now,